హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. జనవరి 2026 సంక్రాంతి మూవీస్ అప్డేట్స్. అయితే ఆల్రెడీ యూఎస్‌ఏ బుకింగ్స్ 1 వీక్ అయింది ఓపెన్ అయ్యి. అయితే 'రాజా సాబ్', మన 'దళపతి విజయ్' మూవీ ఈ 2 కూడా చాలా ఎక్సలెంట్‌గా దూసుకెళ్తున్నాయి. బుకింగ్ అయితే జరుగుతున్నాయి 2 కూడా. 'రాజా సాబ్', మన 'దళపతి విజయ్' సినిమా 2 సినిమాలు కూడాని. అయితే 'వరశంకర్ ప్రసాద్' అయితే చాలా స్లోగా ఉంది. అయితే ఆ బుకింగ్ అయితే సరిపోదు. అసలిది అనిల్ రావిపూడి, మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలాగా అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే చాలా స్లోగా ఉంది బుకింగ్ అయితే. 'రాజా సాబ్', మన 'దళపతి విజయ్' మూవీ 2 మూవీస్ కూడా చాలా భారీగా బుకింగ్ చాలా స్పీడ్‌గా అయితే జరుగుతున్నాయి మరి. మరి అయితే మరి 'వరశంకర్ ప్రసాద్' బిజినెస్ పరంగా చాలా ఎక్కువే చేసింది మరి. మరి ఎంతవరకు రీచ్ అవుతదో ఏంటని తెలీదు. ఎందుకంటే సంక్రాంతికి చాలా మూవీస్ ఉన్నాయి. మన దాదాపుని 9వ తారీఖుని మన 'దళపతి విజయ్‌ది' సినిమా ఉంది. అది కూడా తెలుగులో మంచి ఆదరణ ఉంటది. అటు తమిళం, ఇటు కన్నడం కూడా బావుంటది. అలాగే 'రాజాసాబు' ఇంక చెప్పనవసరం లేదు. తర్వాత 2 కూడా జనవరి 9న రిలీజ్ అవుతున్నాయి. అయితే 'రాజాసాబు' సేఫ్ అయ్యే అవకాశం ఉంది. అంటే 3 రోజులు గ్యాప్ వచ్చింది. 12వ తారీఖునే 'వరశంకర ప్రసాద్' రిలీజ్ కాబట్టి ఈ 3 రోజుల్లో మాక్సిమం ఆహ్, చాలా మటికి కలెక్షన్‌లయితే వచ్చేత్తాయి. తర్వాత 12ని మన 'వరశంకర ప్రసాద్' గారు. తర్వాత 13ని మన 'రవితేజ'ది. 14ని మన 'అనగనగా ఒక రోజు' 'పొలిశెట్టి' హీరో. అలాగే 15న 'శర్వానంద్ నారి నారి నరమురారి'. అంటే సినిమాలకి పెద్ద అయితే 'వరశంకర ప్రసాద్‌కి' థియేటర్‌లో అంత అవకాశం ఉండదు దొరకటానికి. చాలా టైట్‌గానే ఉంటది అన్నీ కూడాని. థియేటర్‌లో అయితే భారీగా అయితే ఈ పట్టు దొరకవు. గతంలో సంక్రాంతికి వస్తున్న అనిల్ రావిపూడి మూవీకి థియేటర్లు బాగా దొరకడం వల్ల ప్లస్ అయింది. ఈ పట్టు అయితే చాలా టైట్ అని చెప్పాలి మరి. మరి బిజినెస్ పరంగా 'వరశంకర ప్రసాద్' చాలా భారీగానే చేసింది. మరి అటు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే 130,00,00,000 బిజినెస్ అంటున్నారు మరి. మరి ఇలా అయితే చాలా కష్టం మరి. ఏంటంటే థియేటర్‌లు చాలా టైట్ ఉంటాయి. అలాగే మరి ఏమన్నా సినిమాలు మరి 'రాజాసాబు' ఎలాగో హిట్ అవుతదది. కామెడీ సినిమాలా కనిపిస్తుంది. బావుంటది. 'రవితేజ' సినిమా కూడా బావుండేలా ఉంది. అలాగే 'పులిశెట్టి'ది 'అనగనగా ఒక రోజు' కూడా అది కూడా బావుండేలా ఉంది. 'నారి నారి' ప్రతి సినిమా కూడా ఇప్పుడు రాబోయే సినిమాలు 'రవితేజ'ది కూడా సంక్రాంతి టచ్ చేసే సినిమాలా కనిపిస్తుంది. ఏంటంటే ఆ పల్లెటూరు వాతావరణం. అలాగే 'పొలిశెట్టి'ది 'అనగనగా ఒక రోజు' కూడా అలాగే కనిపిస్తుంది. అది కూడా సంక్రాంతిని టచ్ చేసే మూవీలా కనిపిస్తుంది. అది కూడా పల్లెటూరు వాతావరణం. అలాగే 'నారి నారి నడుమురారి' అది కూడా పల్లెటూరు వాతావరణం. సంక్రాంతి టచ్ చేసే మూవీలాగా కనిపిస్తుంది. అలాగే 'రాజసాబ్' కూడా అదే కనిపిస్తుంది మరి. మరి ఈ అన్నిటిని దాటుకొని మరి 'వరశంకర ప్రసాద్' బిజినెస్ పరంగా చాలా భారీగా చేసింది కాబట్టి అది ముందుకి ఎలా ఎళ్తది మరి బిజినెస్ పరంగా మరి అని చూడాలి. అయితే గ్యాప్ కూడా లేదు. థియేటర్‌లు కూడా చాలా తక్కువగానే వరప్రసాద్‌కి బాగా తక్కువగానే దొరుకుతాయి మరి. 'రాజసాబ్' అయితే సేఫ్ అయిపోతది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇలాగే మొదటి రోజు భారీ కలెక్షన్‌లయితే వస్తాయి 'ప్రభాస్‌కి' మరి. చూడాలి మరి ఈ పట్టు అనిల్ రావిపూడికి అంత అవకాశం అయితే లేకపోవచ్చు. మరి సినిమా ఏంటనేది, సబ్జెక్ట్ ఏంటిదనేది మనకి అంత తెలీదు కాబట్టి మరి మూవ్‌మెంట్ ఎలా ఉంటదో మనకి తెలీదు మరి. చూడాలి వేచి చూడాలి. యూఎస్‌ఏ బుకింగ్స్ అయితే చాలా స్లోగా ఉంది 'వరశంకర ప్రసాద్'. ఈ బుకింగ్స్ అయితే సరిపోవు. ఇంకా భారీగానే పెరగాలి. మన ఈ బిజినెస్‌ని బట్టి చాలా భారీగా మరి రావాలి బుకింగ్స్. చూడాలి, వేచి చూడాలి. థాంక్ యూ. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.